తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు తీసిన లోయెస్ట్ బడ్జెట్ సినిమా ఎంత సార్ ఆ రోజుల్లో? అతి తక్కువ బడ్జెట్లో మీరు తీశారు అనుకున్న సినిమా? అతి తక్కువ బడ్జెట్ ఏం లేదు. ఐ థింక్ 10 లక్షలు ఎంతో చెప్పారు. ఫస్ట్ కోతల రేటు 7.5 లక్షలు అయింది నాకు సినిమా అంతా. ఆ రోజుకి మొగుడు కావాలి 10.5 లక్షలు అయింది. మరో కురుక్షేత్రం 10-11 అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు బహుశా ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు అనుకుంటే కూడా 5 కోట్లు 5-6 కోట్లు 5-6 కోట్లు అంటే కూడా ఒక బడ్జెట్ ఒక ఇది ఉంది. అంటే కథ మీరు అన్నట్టు రాజమౌళి గారు చెప్పిన విషయం, కథతో పాటు ఆ గ్రాండియర్ సినిమా ప్రొడక్షన్ ఖర్చుకి ఇవ్వడం వేరు. కేవలం ఆ నంబర్స్ పెట్టుకోవడానికి ఒక పెద్ద హీరోకి బోల్ డబ్బులు ఇచ్చేసి ఒక సాధారణ సినిమా తీయడం. సాధారణ సినిమా రాజమౌళి గారు తీసిన రోజులు తీయటం, మళ్ళీ అది ఉండాలి. ఆయనతో పోటీ పడాలి కదా. నేను ఆయన 300 రోజులు తీస్తే నేను 300 రోజులు తీయాలి. ఎందుకు తీస్తున్నా అనే సంబంధం ఉండదు, ఏం తీస్తున్నా అనే సంబంధం ఉండదు. 300 రోజులు తీశాను. రాజమౌళి అయినా తీసేది 300, నేను తీస్తాను కదా. అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి? రాజమౌళి సినిమా రిజల్ట్ ఏంటి, నీ సినిమా రిజల్ట్ ఏంటి అని ఎవరు చూడట్లేదు. అంతే కదా సార్, చూడట్లేదు. అఖండ కూడా డిసప్పాయింట్ చేసింది ఒక విధంగా చూస్తే. అంటే అఖండ ఫస్ట్ ఆడినప్పుడు చాలా బాగుంది. బాలకృష్ణ గారికి అన్నీ చెల్లిపోతాయి, ఆయన ఏం చేసినా ఒక స్టైల్. అయినా కూడా డిసప్పాయింట్ అయింది సార్ ప్రపంచం. నేను చూడలేదు. సో మొత్తానికి నేను ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తానికి భయపడుతున్నాను. అంతకుముందు ఎవ్రీడే 2-3 సినిమాలు చూసేవాడిని. ఈ ఓటీటీలో కూడా పెద్దగా చూడలేకపోతున్నాను. థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. ఇవాళ థియేటర్ భరించే పరిస్థితి లేదు. టికెట్ రేట్ పెంచుతారు కొత్త సినిమా, పెద్ద సినిమాలకి అన్నిటికీ. చిన్న సినిమాలకు కూడా పెంచుతున్నారు. రాజా సాబ్ సార్ నేను వెళ్ళాను, 550 రూపాయలు టికెట్. 550 రూపాయలు పెట్టి నేను కొనలేను సినిమా. ఎందుకంటే వెళ్తాం రావటం, కారు పెట్రోలు, అక్కడ పార్కింగ్ లేదనుకో. ఇప్పుడు కాఫీ టీయో తాగాలంటే 200-300 అవుతుంది. అన్న పాప్కారం తిందామని కోరిక కలిగిందంటే 500-600 పోతుంది. 1000 రూపాయల పైన అవుతుంది. నేను 3 సినిమాలు చూడాలి, వెళ్తే 3 సినిమాలు చూడాలి. నేను 3 సినిమాలు అంటే 3000, ఫుడ్కి ఎక్కడన్నా మళ్ళీ బయట చేస్తే అది 500-600, 4000, 5000 అయిపోతుంది రోజు వెళ్తే బయట. అంత భరించలేని శక్తి లేదు కదా. నేను మానేసాను, మొత్తం మానేసుకొచ్చాను. మానేయటం కాదు, ఐ కెనాట్ ఎఫర్డ్ వెళ్ళట్లా, అంత సింపుల్. నాట్ దట్ మానేశాను కదా. మీరే ఆ మాట అంటే సార్ సామాన్యుల పరిస్థితి ఏంటని. నేను అక్కడ దురంధర్ చూశాను, అక్కడ భోపాల్లో చూసేసాను. అక్కడ బయటికి వెళ్ళినప్పుడు చూస్తానే ఉంటా సినిమాలు. భోపాల్లో చూసారు సార్? ఎంత పడింది టికెట్? 300 రూపాయలు. ఇక్కడ నేను నరసింహ చూసాను 150 రూపాయలు. 150 రూపాయలు యూ కెన్ అఫర్డ్. 150 రూపాయల సినిమాలు ఉంటే 3 సినిమాలు చూడవచ్చు రోజు. అంతే కదా సార్. బట్ ఏదైనా థియేటర్స్లో ఈ టికెట్ రేటు సరే మనకు అఫోర్డబిలిటీ అనేది పర్లేదు, కానీ ఫుడ్ రేట్స్ 50% తగ్గిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సినిమాలు నిలబడతాయి ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇంత పాప్కార్న్ సార్ 725 రూపాయలు. అదే ఆ పాప్కార్న్ అవసరం లేదు. పెద్దది ఇంకా పెద్దది ఇంకా 300 రూపాయలకి అది ఇచ్చినా కూడా వాళ్ళకి మిగులుతుంది. వాళ్ళకి 300 రూపాయలకి మీరు చెప్పిన పాప్కార్న్ 700 రూపాయల పాప్కార్న్ 300కి ఇస్తే కూడా 250 రూపాయలు మిగులుతుంది. 50 రూపాయల పాప్కార్న్ తయారీకి, ఆ పాప్కార్న్ తయారీకి వాళ్ళకి అయ్యేది. సో 250 రూపాయలు మిగులుతుంది. దాంతో తృప్తి పడవచ్చు వాళ్ళు. అది కాకుండా 750 తీసుకుంటే 500, ఇంకా 500 మిగులుతుంది కదా. ఇంత ఏరేటెడ్ అదే మన డ్రింక్ ఉంటుంది కదా సార్, అది ఎంత మనకి 300 రూపాయలు. అది బయట 10 రూపాయలు 20 రూపాయలు, దాన్ని అక్కడ 300 రూపాయలు. మంచినీళ్ళు అన్ఫార్చునేట్గా థియేటర్స్లో మంచినీళ్ళు కూడా పెడతలా. ఇంతకుముందు కుండ నీళ్లు కంపల్సరీ అనేవారు. ఇప్పుడు ఆ కుండ లేదు, నీళ్లు లేవు. వీళ్ళు మల్టీప్లెక్స్లో నొక్కితే తాగే నీళ్ళు ఇవి కూడా లేవు. పైగా మందులు తీసుకెళ్ళినా, దగ్గు మందు తీసుకెళ్ళినా కూడా చెక్ చేసి తీసి పడేస్తారు. అంటే అలా ఉంది పరిస్థితి. సో మొత్తానికి సార్ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నూతన్ ప్రసాద్ గారి డైలాగ్ గుర్తొస్తుంది ఇప్పుడు. అవును, చాలా. సో మీరు అయితే రాబోయే మీ నెక్స్ట్ 2026లో భరద్వాజ్ గారి క్యాంప్ నుంచి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ సార్? ఓటీటీ సిరీస్లా కథాంశం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాం, ఏదవుతుందో తెలియదు. బట్ అవన్నీ బాధలు వదిలిపెడితే సార్ మన పర్సనల్ది ఏముంది, కానీ ఇండస్ట్రీకి మాత్రం మంచి జరిగింది లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ. మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించే మనం మాట్లాడుకోవాలి. జనవరిలో లాస్ట్ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయిన సినిమాలు 4 సినిమాలు బాగా పే చేసినాయి. అది కాకుండా చిన్న సినిమాలు 2.5 కోట్లు 3 కోట్లలో తీసిన సినిమాలు సూపర్ హిట్లు అయినాయి పోయిన సంవత్సరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి ఇది లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెట్స్ రాంబాయి, ఈ 2 సినిమాలు విపరీతంగా చేసినాయి. ఒకటి 3.5 కోట్లు, ఒకటి 2.5 కోట్లు సినిమాలు అయ్యి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో
ఆ తర్వాత ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయిన డిసెంబర్ 25న రిలీజ్ అయిన 4 సినిమాలు బాగా చేసినాయి. ఈషా 5 కోట్ల సినిమా, అది 10-15 కోట్లు చేసింది. సంబాల 10 కోట్ల సినిమా, అది 20 కోట్లు చేస్తుంది. దండోర 3-4 కోట్ల సినిమా, అది కూడా 5-6 కోట్లు చేస్తుంది. మన రోషన్ సినిమా ఉంది ఛాంపియన్, అది బాగా, అది 15-20 కోట్లు చేస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైనా బట్ కవర్ అయిపోయి అందరూ ప్రాఫిట్లోకి వస్తారు అన్ని సినిమాలు. సో అది ఇయర్ ఎండింగ్లో మంచి జరిగింది. ఆ ఇయర్లో ఆ 2 సినిమాలు ఇందాక చెప్పాను, బాగా చిన్న సినిమాలు విపరీతంగా పే చేసినాయి. సో ఒక చిన్న సినిమాలు తీయటానికి ఈ పెద్దవాళ్ళకి ఇంకోటి చెప్పాలి, సోకాల్డ్ ఇందాక పాన్ ఇండియా సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి. నాకు గుర్తుండి ఏది అసలు పెద్ద పాన్ ఇండియా సినిమా ఆడినట్టు గుర్తులేదు. పోయిన సంవత్సరం ఆడిన దాంట్లో ఒకటే పాన్ ఇండియా కాని సినిమా బాగా ఆడింది ఈ సంక్రాంతికి వస్తున్నాం. మిరాయి ఒకటి ఆడింది, మిరాయి ఒకటి బాగా ఆడింది. సో ఇంకేమన్నా 2-3 ఉన్నాయో మిస్ అయినాయి, నాకు రాలేదు ఇంకా. సో మిగిలిన సినిమాలన్నీ అట్ట వచ్చినాయి. ఈ సంవత్సరం పండక్కి అసలు పెద్ద సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ లాంటి సినిమా వస్తే అసలు ఏ థియేటర్ ఖాళీ లేకుండా అన్ని థియేటర్లు ఆయన, ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ కాబట్టి అన్ని థియేటర్లు వేస్తారు. ఇవాళ ఏం చేశారు, అది వేసి 2 రోజులు ముందు వేసేసి నెక్స్ట్ తీసుకొచ్చి చిరంజీవి గారి సినిమాకి వేసి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మిగిలిన 3 సినిమాలు వేసేసరికి అన్ని సినిమాలు ఇరగదీసేస్తున్నాయి. రాజాసాబు లెవెల్కి రాజాసాబు ఖర్చు పెట్టింది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టి కాస్ట్ ఫెయిల్యూర్ కానీ క్యాష్ ఫెయిల్యూర్ కాదు అది. ప్రభాస్ గారికి ఏ ఫరక్ పడదు, అయితే ఆయనకేం ఫరక్ పడదు, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు ప్రొడ్యూసర్కి. అంటే ఆయనకి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అస్సలు ఆయన మీద ఇంపాక్ట్ ఉంటుంది, మారుతి గారి మీద ఉంటుందా సార్? ఏముంటుంది, ఎందుకుంటుంది, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు, ఆయన చేస్తాడు. హీజ్ ఎ క్రియేటర్. మారుతి కూడా తనకు తెలిసిన సినిమాలు తను చేసుకోగలడు. రాజాసాబ్ పోయినంత లోపల ఆయన ఏం లేదు. అతని ఫ్యాక్టరీ అతను పెట్టుకుంటాడు, చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, సమర్పిస్తూ ఉంటాడు, ప్రొడక్షన్ చేస్తాడు, సొంత డైరెక్షన్ చేసుకుంటాడు. ఆయనకేం పోయేదేం లేదు, ఎవరికేం పోదు. ప్రొడ్యూసర్ గారే కొంచెం నష్టపోతాడు, అదే స్వల్పంగా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొంచెం పోతుంది. ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ వచ్చి ఉండవా సార్ మొత్తం అంతా కలిపి? ఎక్కడొచ్చినా కానీ లాస్ ఏదైనా సార్. ఈ సంవత్సరం ఈ 4 సినిమాలు ఆడేసరికి అసలు 4 రీజనబుల్ సినిమాలు, ఈ పెద్ద పాన్ ఇండియా సినిమాలు కాదు. సో ఒక మెసేజ్ వెళ్తుంది ఏంటంటే, కొంచెం కథ, కొంచెం మామూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అయితే సినిమాలు చూస్తారు ఈ ప్రజలు. మీరు పాన్ ఇండియాని పిచ్చి సినిమాలు తీయటం మానేయండి అని ప్రజలు మెసేజ్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. అది నిజమని నమ్మితే వాళ్ళు తీస్తారు, మంచి సినిమాలు తీసుకొని చూపిస్తారు మనకి, లేదంటే వాళ్ళ కర్మ. తప్పకుండా సార్. ఐ థింక్ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సంవత్సరం నుంచి అంటే ఇక్కడి నుంచి ఇంకా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగేటప్పటికి ఇప్పుడున్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ తగ్గుతారు నా ఉద్దేశంలో. వాళ్ళు కొంచెం ఇప్పుడు మనకి ఆల్రెడీ 4 వింటేజ్ స్టార్, వాళ్ళని వింటేజ్ హీరోలు అని వాళ్ళే పెట్టుకుంటున్నారు, యాడ్లు వేస్తున్నారు వింటేజ్ హీరోలు. అట్లా వీళ్ళు వింటేజ్ హీరోలు అవుతారు ఇప్పుడున్నవాళ్ళు. 4 ఏళ్ళు అయితే ఇప్పుడున్న యంగ్స్టర్స్ వస్తారు కదా, వీళ్ళందరూ మళ్ళీ అప్పుడు రేంజ్ పెరుగుతుంది. సబ్జెక్ట్ కండిషన్, వాళ్ళ యాటిట్యూడ్ ఒకటి మారాలి, ఫిలిమ్స్ సెలెక్షన్ మారాలి, చేస్తే డెఫినెట్గా వీళ్ళు భవిష్యత్తులో ఉంటారు. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, నాకు ఊరికి ఆలోచిస్తుంటే వచ్చింది, ఈ సినిమాలంతా ఫ్యామిలీస్లో నుంచే వస్తారన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, నవీన్ పోలిశెట్టి కానీ, కిరణ్ అబ్బవరం కానీ, అడ్విశేష్ కానీ, వీళ్ళ ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేవు. వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నిలబడి ఆల్మోస్ట్ నెంబర్ 1 స్టార్లు, అంటే నెంబర్ 1 కాదు కానీ మార్కెట్లో ఫుల్ సేలబుల్ స్టార్స్ కింద ఉన్నారు. సో అనవసరంగా వీళ్ళందరూ ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు అంట అనేది కరెక్ట్ కాదు. అట్లాగే తెలుగు వాళ్ళనే రానివ్వరు అంటారు. తెలుగు వాళ్ళు అమ్మాయిలు పర్టికులర్గా, తెలుగు అమ్మాయిలు వాళ్ళు శ్రీలీల టాప్ తెలుగులో వచ్చి హిందీలో కూడా టాప్కి వెళ్ళిపోయింది. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఒక 15-20 మంది అమ్మాయిలు నాకు తెలిసిన తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఎందుకు రావట్లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి. అనేది ఇండస్ట్రీని తిడతాం కాదు, ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు శ్రీలీల ఎట్ట వచ్చింది, మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు, ఎక్కడ తప్పు ఉందనేది మనం తెలుసుకోవాలి. అంతే కదా, అది తెలుసుకుంటే బాగుంటుంది, ఇండస్ట్రీకి బాగుంటుంది. ఇది ఇండస్ట్రీ వరకు నాకు ఇవాళ నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి నువ్వు నాటికి వచ్చి నువ్వు అడిగిపోయినా చెప్పేస్తున్నా. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. యాక్చువల్లీ అది బీయింగ్ అంటే పాజిటివ్ వైల్ డిస్పైట్ ఆల్ ద
ఛాలెంజెస్ మనకి సినిమాలు పోతున్నాయని. కానీ ఈ టైంలో సార్ నిర్మాతలకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు అంత నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టి అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నిలబడి అంత వెచ్చిస్తున్న కోట్లు పెడుతున్న నిర్మాతలందరికీ హ్యాట్స్ ఆఫ్ చేద్దాం సార్. అండ్ అలాగే కోర్స్ క్రియేటివిటీ కొలమానాలు ఉండవు, కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని పోతాయి. తప్పకుండా రాబోయే రోజులు అందరికీ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. చాలా కాలం తర్వాత మీతో మాట్లాడడం ఇప్పుడు కాస్త సెట్ అయింది బ్రెయిన్, ఇంత కాంట్రవర్సీస్ అండ్ ఇంత కాన్ఫ్లిక్ట్ మధ్య. థ్యాంక్ యూ సార్.